దేవుడే జీవపు ఓట. నువ్వు ఎండిపోయినలాగా అలా ప్రభు దగ్గరికి వచ్చి, అలా ఓట దగ్గరికి వచ్చి అలా పడు. ఓట దగ్గరికి వచ్చి పడు. ఆ జీవపు ఓట ఏం చేస్తుందో తెలుసా? నిన్ను జీవింప చేస్తుంది. నీకు ఏ దారి కనబడలేదేమో ఒకవేళ ఈరోజు, నీకు ఏ మార్గం కనబడడం లేదేమో ఒకవేళ ఈరోజు, అందరి చేతులు ఎత్తేసారేమో నీ జీవితంలో ఈరోజు, నీ సొంత వారి చేతులు ఎత్తేసారేమో ఒకవేళ ఈరోజు. ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ జీవితాన్ని ఎలాగైనా ఆయన మార్పులోనికి నడిపించే దేవుడు. మోడు బారిపి ఎండిపోయినటువంటి జీవితాలను చిగురింప చేయగల దేవుడు. దేవుళ్ళు నిలిచి ఉండే జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు కూడా నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీలో ఉండి నిన్ను చక్కగా నడిపిస్తాడు ఆయన. నువ్వు నిలిచి ఉండే ప్రభువులో. మనం దేవుని కోసం కొంచెం కష్టపడితే, మనం దేవుని కోసం కొంచెం ప్రేమ కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి మనం కొంచెంగా ముందుకు వెళితే దేవుడు అనేక రెట్లుగా ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మల గోడ పైకి ఎక్కి వ్యాపించుమోనా. ఓ తండ్రి, యోసేపు వలె మేము ఫలించున్నట్లు, ఆయా ఓట యొద్ద ఉండినట్లు, అన్ని పరిస్థితుల్లో విజయాన్ని పొందుకున్నట్లు సహాయం చేయండి. పెనీలను కడుగు పెడుతున్న ప్రతి బిడ్డను దర్శించము. మా అందరి హృదయాల్లో నీ వాక్కులు ఫలించినట్లు సహాయం చేయండి. మా జీవితాలు నిన్ను గణపరిచే జీవితాలు కూడినట్లు సహాయం చేయము. మా బ్రతుకులు నిన్ను మహింపరిచే బ్రతుకులు కూడినట్లు సహాయం చేయము. ఎండిన జీవితాలను జీవింపచేసే దేవుడు నాయన. ఎవరెవరు నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, ఎవరు వాక్యానికి లోపడుచు ఉన్నారో, తీర్మానించుకుంటున్నారో వారందరినీ బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.